కానాను ఊరిలోని వివాహమునకు హాజరగుచుచే క్రీస్తు ప్రభు దానిని అలంకరించి దాని కొరతను తీర్చెను. అపోస్తలుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును, అంతేకాకుండా క్రీస్తునకు క్రీస్తునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించుచు సంబంధమునై తెలిపాను. ఇట్టి జీవిత విధానము గూర్చి మన ప్రభు చెప్పినది విందాం. ఒక్క మాట విందామా? ఈ మాట చదివి నేను పిలిచేస్తాను, దయచేసి వినండి. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకొనును. మీరు కూడా వినండి బాబు. వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఇందాక అయ్యారు ఒక మాట చెప్పారు, మీరు ప్రేమించుకున్నారు, ప్రేమ చేత మీరు ఇప్పుడు బంధింపబడుతున్నారు. ఈ బంధము ఇంకెన్నటన్నటికి తెగిపోయినటువంటి క్రీస్తు రక్త సంబంధమై ఉండిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ బంధమై ఉండిపోవాలి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్తున్నాడు. ఇది మార్కు సువార్తలో మనకు కనబడుతుంది, మనం ఇప్పుడు చదవద్దు, మనకు తెలిసిన విషయమే. కావున ఎవరునో దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకొనుటకై ఆలోచన లేకుండా చులకనగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకూడదు. తగిన రీతిని వినయ భయభక్తులతో దేవుణ్ణి అంగీకారముగా ప్రార్థనతోనూ, ఇందాక చెప్పారు అయ్యగారు, వివాహ నియమము యొక్క ఉద్దేశములను తలపోయుచు వివాహమునకు పూనుకొనవలెను. ఈ సమయాన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంతో నేను ఒక మాట అడుగుతున్నాను, కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలు సేవకులతో. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. మనందరికీ తెలుసు, క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి గాని ఈ దేశ చట్టమును బట్టి గాని వీరు అట్లు జతపరచకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎడల ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేకపోతే ఇంకెప్పటికీ ఊరుకొనవలెను. ఈరోజు ఈ విధంగా వీరిరువురు వివాహం చేసుకోకూడదు, దానికి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం అన్నోళ్ళు ఎవరైనా సంఘములో ఉంటే ఒక్క మాట లేచి చెప్పొచ్చు. ఇది ఆఖరి ప్రకటన. అందరూ మౌనంగా ఉన్నారు. మౌనము అంగీకారానికి సాదృశ్యము గనుక ప్రేమైనటువంటి దేని బిడ్డారా, మీ మౌనమే అంగీకారానికి సాదృశ్యం. మాకే అభ్యంతరం లేదండి, వారి వివాహం చేసుకోవచ్చు అన్నోళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామానికి